ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అన్ని పార్టీలో కొంత ఆందోళనకు గురి చేశాయని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా బీజేపీ ముందంజలో ఉంది అని ఆయన పేర్కొంటూనే ప్రాంతీయ విషయంలో మన తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. జగన్ గెలిచే అవకాశాలు తక్కువని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ప్రజల నాడి, ఓటర్ల నాడి తెలుసుకోవడంలో ప్రశాంత్ కిషోర్కు విశేష అనుభవం ఉంది. గతంలో ప్రశాంత్ కిషోర్ అండతో వ్యూహరచన చేసి ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు అంటే ప్రశాంత్ కిషోర్ ఆయా పార్టీలకు దూరమయ్యాక ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఆయన మద్దతుతో గెలిచిన నాయకులు లేదా ముఖ్యమంత్రులు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వేరే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనేది వారి ఆరోపణ. కానీ సామాన్యుల్లో మాత్రం ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కొంత ప్రాధాన్యత ఉంటుందని మనం పేర్కోవచ్చు. తెలంగాణ విషయానికి వస్తే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పింది చాలా విలువైన మాట. ప్రస్తుతం బీఆర్ఎస్ పాలన పోయి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది. 4 నెలలుగా రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది, కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నారు. వాటి ఫలాలు అంటే ప్రభుత్వ ఫలాలు కొందరు అందుకుంటున్నారు, కొందరు దూరమయ్యారు. అలాగే వాతావరణ పరంగా అంటే ప్రకృతి పరంగా వచ్చిన నష్టాన్ని కూడా కొందరు అనుభవిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఒక వర్గం సర్వే పేర్కొంటుంది. ముఖ్యమంత్రి హోదాలో మన రేవంత్ రెడ్డి కూడా 14 స్థానాల్లో మేము గెలవబోతున్నామని ఆయన బల్లాగుద్ది మరీ చెప్పారు. అంటే ఆయన కాన్ఫిడెన్స్కు అది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ అంటే ఆల్రెడీ అధికారం కోల్పోయి నిరాశగా నిస్పృహతో ఉన్న భారాస ఎన్ని స్థానాలు గెలవబోతుంది, ఎన్ని స్థానాలు గెలుస్తుంది, అసలు గౌరవప్రదమైన సంఖ్యలో ఆ పార్టీ పార్లమెంటు స్థానాలు దక్కించుకుంటుందా అనేది కూడా ఒక ఆసక్తికర పరిణామంగా మనం పేర్కోవచ్చు. ఇకపోతే బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ప్రశాంత్ కిషోర్ చెప్పిన ప్రకారం మొదటి స్థానంలో ఉండవచ్చు. అంటే 17 పార్లమెంటు నియోజకవర్గాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అందులో 9 గెలిచినా ప్రథమ స్థానం వస్తుంది. 8 అయితే 8 × 8 16 అవుతాయి. 9 స్థానాలు గెలిస్తే అది గౌరవప్రదమైన లేదా మొదటి స్థానంగా మనం పేర్కోవచ్చు. ఆ తర్వాత వచ్చేది రెండో స్థానం. మరి బీజేపీకి మొదటి స్థానం లేదా రెండో స్థానం వస్తుందని ప్రశాంత్ కిషోర్ జోషన్ చెప్పారు. మొదటి స్థానం అంటే 9, ఆ తర్వాత వచ్చేది రెండో స్థానం. మరి బీజేపీ 9 స్థానాల వరకు గట్టి పోటీ ఇవ్వగలిగి గెలవగలిగితే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి రేవంత్ రెడ్డి అంత కాన్ఫిడెంట్గా 14 స్థానాలని గెలుస్తామని గంట బాయించి చెప్తుంటే మరి ఈ పీకే గారేమో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందని చెప్పకపోయినా బీజేపీ మాత్రం ముందంజలో ఉందంటూ ఆయన సూచన చేశారు. ఒక విధంగా ఇది ఆందోళన కలిగించే పరిణామం అండ్ రేవంత్ రెడ్డి అండ్ కోకు. ఎందుకంటే పార్లమెంటు స్థానాల్లో గౌరవప్రదంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుచుకోగలిగితే రేవంత్ రెడ్డి ఇమేజ్కి డ్యామేజ్ కాకుండా ఆయన పరిపాలన పట్ల ప్రజలు ఆమోదం తెలిపినట్టుగా అవుతుంది. ఇదే సంకేతం జాతీయ స్థాయిలో కూడా ప్రచారం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఆయన మీద విశ్వాసాన్ని కొనసాగిస్తుంది. అదే తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి మొదటి స్థానానికి బీజేపీ వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత కూడగట్టే అవకాశానికి ఆయన ప్రత్యర్థులకు ఇచ్చినట్టుగా అవుతుంది. మరి ఇంత సందిగ్ధత నెలకొనేలా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. లేదా ఒక విధంగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఒకందుకు మంచిదే. ఎందుకంటే ఆయన ఎన్నికలకు చాలా ముందుగా ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఎక్కడైనా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకు ఇచ్చిన టికెట్లలో ఏమన్నా పొరపాట్లు జరిగినా లేదా క్యాడరు దూరమైన వాళ్ళందరినీ మళ్ళీ దగ్గర పిలిపించుకొని పటిష్టంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లోకి వెళ్ళి ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక
బీజేపీ పుంజుకోవడం అనేది ఆ పార్టీకి శుభ సూచకంగానే పేర్కోవచ్చు. ఏ స్థానాలు గెలవబోతుంది అనేది ఇప్పటికీ స్పష్టత లేనప్పటికీ తరచుగా తెలంగాణ ప్రాంతాన్ని అటు మోదీ కానీ అమిత్ షా కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ తరచుగా విజిట్ చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. అంటే తెలంగాణలో బీజేపీ పార్టీని నిలబెట్టడానికి పుంజుకోవడానికి ఆయా అధినాయకులు తరచుగా తెలంగాణను సందర్శిస్తూనే ఉన్నారు. ఏదో ఒక కారణం చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఆ నాయకులు వస్తున్న తీరు గమనిస్తే బీజేపీ తెలంగాణలో పుంజుకుంది అనే నమ్మకం వాళ్ళలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పక్కన పెడితే బీఆర్ఎస్ పరిస్థితి విషయానికి వస్తే బీఆర్ఎస్ ఇంకా గందరగోళంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ బయటికి వచ్చాడు కాబట్టి, ప్రజల్లో తిరుగుతున్నాడు కాబట్టి, పొలం బాట పట్టాడు కాబట్టి కొంత ఆశాజనక ఫలితాలు బీఆర్ఎస్కు వస్తాయనేది ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఎలాగైనా కొంతమేర గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకుంటేనే బీఆర్ఎస్ భవిష్యత్తు కొంత ఆశాజనకంగా ఉంటుంది. లేదంటే ఈ వలసల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు.